మిత్రుల్ని దూరం చేసుకుని రోడ్డు మీద పడ్డంలో కాంగ్రెస్ పార్టీకున్న ప్రత్యేకత గురించి అందరికీ తెలిసి ఇప్పుడు తమిళనాడులో అదే పని చేస్తోంది. మంచి స్నేహబంధం ఉన్న డీఎంకేకు చిరాకు పెడుతోంది. విజయ్తో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆయన మీద అవసరం లేని సాఫ్ట్ కార్నర్ చూపిస్తుండటంతో డీఎంకే నేతలు కాంగ్రెస్కు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. కరూరు తక్కిసలాట ఘటన తర్వాత విజయ్కు రాహుల్ ఫోన్ చేశారన్న ప్రచారం ఉధృతంగా సాగుతోంది. విదేశాల్లో ఉన్న రాహుల్ టీవీకే అధ్యక్షుడికి ఫోన్ చేసి పరామర్శించారని అంటున్నారు. అసలు ఆయనే ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఆయనకు ఫోన్ చేసి పరామర్శించి రాహుల్ ధైర్యం చెప్పడం ఏమిటన్న విస్మయం డీఎంకేలో వ్యక్తమైంది. నిజంగా ఫోన్ చేశారా లేదా అన్నది అధికారికంగా తెలియకపోవడంతో డీఎంకే స్పందించలేదు. కానీ రాహుల్ ఫోన్ చేశారని డీఎంకే అగ్రనేతలకు సమాచారం ఉంది. టీవీకే అధ్యక్షుడు విజయ్ డీఎంకే కాంగ్రెస్ కూటమి రాజకీయ శత్రువుగా ప్రకటించుకున్నారు. మొదటి నుంచి ఆ కూటమినే టార్గెట్ చేస్తున్నారు. అన్నా డీఎంకేను ఏమీ అవసరం లేదు, బీజేపీ సైద్ధాంతిక శత్రువుగా ప్రకటించుకున్నారు. అదే సమయంలో కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత డీఎంకే కూటమి అవకాశాన్ని పక్కాగా వినియోగించుకుంటోంది. ఈ ఘటనలో విజయ్ ఎంత తప్పిదం చేశారో ప్రజలకు వివరించేందుకు పక్కాగానే వ్యవహరిస్తోంది. ఆయన తప్పుల్ని బయటపెట్టడానికి వ్యూహాత్మకంగా ప్రదర్శిస్తోంది. అయితే విజయ్ తప్పు చేశాడని అందరికీ చెబుతోంది. కానీ కాంగ్రెస్ విజయ్పై సానుభూతి వ్యక్తం చేయడం మాత్రం సమస్యగా మారింది. స్టాలిన్ను దూరం పెట్టి విజయ్తో కాంగ్రెస్ పార్టీ వెళ్లాలనే ఆలోచన చేస్తోందా, లేక ఎక్కువ సీట్ల కోసం స్టాలిన్ను బ్లాక్మెయిల్ చేసేందుకు ఈ పద్ధతి పాటిస్తోందా అన్నది తెలియాల్సి ఉంది. కానీ ఇలా చేయడం కూటమి పార్టీల మధ్య ఉన్న విశ్వాసం తగ్గిపోవడానికి కారణమవుతోంది.